హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రైతి అండ్ జిత్విన్. ఈరోజు మేము బెంగళూరు, ఊటీ, మైసూర్, కూర్గ్ ఇవన్నీ వెళ్దాం అనుకున్నాం. ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూసి వద్దాం అనుకుంటున్నాము. సో మొత్తం వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. నేను ఇంకో 2 అన్నయ్యలు, నెక్స్ట్ జిత్విను, మా హస్బెండ్ అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. ఒక అన్నయ్య వచ్చేసారు, ఇంకో అన్నయ్య రాజమండ్రిలో ఎక్కుతారు. సో రాజమండ్రిలో ఆగి కొంచెం అక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాం. ఇది ఇలా ఉంటుండగా జిత్తుని ఇలా సెట్ చేసుకున్నాడు. నా హోమ్ టూర్ చూపిస్తాను గైస్. కార్లో ఇదే గైస్ నా కార్. అక్కడ 4 సీట్స్ ఇదంతా స్లాబ్ సార్. వచ్చి పడుకుంటాను. ఓకే, సైనింగ్ ఆఫ్. చూసారు కదండి వాడి వేషాలు అలా ఉన్నాయి. అయితే మేము వైజాగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యామండి. అంటే ఈవినింగ్ అయితే మనకి జర్నీ తెలీదు, నైట్ టైము. ఇంకా ఇద్దరు అన్నయ్యలకు కూడా డ్రైవింగ్ వచ్చు. సో ముగ్గురు చేద్దామని అనుకున్నారు. అయితే ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము. 5 నుంచి మేము రాజమండ్రి వెళ్ళేసరికి కరెక్ట్గా 9:30 అయిపోయింది. చాలా ట్రాఫిక్ ఉంది ఈ మధ్యలోని. సో నైట్ అయితే ఇంకా ట్రాఫిక్ ఉంటుందనే ఉద్దేశంతోనే స్టార్ట్ అయ్యాము. రాజమండ్రి వరకు కొంచెం ట్రాఫిక్ ఉంది. వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి 4 hours పట్టింది మొత్తానికి. ఈ వీడియో అంతా జిత్విన్ వెనక్కి నుంచి తీస్తున్నానండి. అయితే మధ్యలో ఒక దగ్గర ఆగా, హెరిటేజ్ దగ్గర. ఇక్కడ ఐస్ క్రీమ్స్ తిన్నాం. తర్వాత వచ్చేసి మధ్యలోని స్నాక్స్ తినడానికని చెప్పి 1లో ఆగామండి. ఇదైతే రెస్టారెంట్ అండి. ఎంట్రన్స్లో ఇంకా మనకి వినాయకుడు బొమ్మ ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇదంతా 1 అనమాట. అటుపక్క వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. మొత్తం బాగుంటుంది. ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఆగుతాము. కనీసం కాఫీ తాగడానికైనా బాగుంటుంది అనమాట. కాఫీ, టీ ఇలాంటివి తాగడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. జిత్విన్ ఇక్కడ స్నాక్స్ ఏవో కావాలంటే అవి కూడా ఏవో చాక్లెట్స్ ఏవో తీసుకున్నాడు. అలాగే ఒక పక్కని షెడ్లో ఇలాగా ర్యాబిట్స్ ఉన్నాయి. అక్కడ చూసారు కదా ఎద్దుల బండి, అది ఇలా డిజైన్ చేశారు. మా చిన్నప్పుడు అయితే మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళము. మన జనరేషన్లో అంటే 90s కిడ్స్ వరకు మాత్రం ఈ ఎద్దుల బండ్లు ఇవన్నీ కూడా చూసుంటాం మనం. కానీ మన పిల్లలు అయితే, జిత్విన్ అయితే అస్సలు తెలియదు ఇలాంటివి. కానీ నేను చెప్తూ ఉంటాను, మా చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం అని చెప్పి వాడికి కూడా చూపించి చెప్పాను అనమాట. ఇక్కడ చిన్న చిన్న కొట్లు లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రి ఇంకా ఇలాగా బయటికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్ చూపించాను కదా, అలా ఎంట్రన్స్లో అటువైపు నుంచి ఉంటుంది. ఇటువైపు నుంచి ఇంక వెళ్ళిపోవడమేనండి. ఇగో ఇక్కడ పైన చందమామని చూస్తూ, అంటే నెలవంకని చూసాక ఎవరినైనా మంచిగా ఫేస్ చూస్తే మంచిది అంటారు కదా. అయితే నాకు ఎదురుగా ఈయన కనిపిస్తే ఈయన ఫేస్ చూశాను. ఇప్పుడైతే రాజమండ్రిలో ఆగామండి. రాజమండ్రిలో బిర్యానీ తినేసాక ఇంకో అన్నయ్య ఎక్కారు రాజమండ్రిలో. నేను జిత్విన్ ఇంకా వెనకాతల ఇలాగ పడుకునిపోయాము. అన్నయ్య నుంచి ఫ్రంట్కి వెళ్ళిపోయారు. అయితేనండి వైజాగ్ నుంచి విజయవాడ వరకు ఈయన డ్రైవ్ చేశారు. నైట్ 1:30 ఎంతో అయ్యింది. విజయవాడ ఆల్మోస్ట్ దాటేసాము. సో తర్వాత ఈయనకి నిద్ర వస్తుందని చెప్పి ఈయన పడుకున్నారు. తర్వాత అన్నయ్య అయితే విజయవాడ నుంచి తిరుపతి వరకు అన్నయ్య డ్రైవ్ చేశారు. తిరుపతిని వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయ్యిందండి. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. తిరుపతి దాటాము. వ్యూ బాగుంది. ఇక్కడ మధ్యలో తిరుపతి తిరుపతి వచ్చాము లైఫ్లో ఒకసారి.
అలా సో ఇక్కడ ఒక ఫ్రెష్ అవుదామని చెప్పి ఇక్కడ ఆగాము. అయితే ఇక్కడ మధ్యలో ఆగాం కదండి, అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోలు చూడండి ఎంత బాగున్నాయో. మేము ఇక్కడ బ్రష్లు చేసి ఎక్కడైనా టిఫిన్స్ తిందామని చెప్పి ఇక్కడ ఆగాము. అయితే ఇక్కడ టిఫిన్స్ లేవు. బ్రష్లు చేసేసాక ఇక్కడ టీ తాగేయడం అలా అయిపోయింది. తర్వాత దారిలో ఎక్కడైనా టిఫిన్స్ దొరుకుతాయేమో అని చెప్పి వెతుకుతున్నాము. సో అలా వెతుకుతుంటే అక్కడ రోడ్డు మధ్యలో కొబ్బరి చెట్లు అవన్నీ ఒక పక్క చాలా గ్రీనరీతో చాలా బాగుంది. మొత్తానికైతే మాకు టిఫిన్స్ ఒక దగ్గర దొరికాయండి. రోడ్డు పక్కన ఇలాగా వేస్తున్నారు అప్పుడే వేడివేడిగా. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. వడలు అయితే చాలా బాగున్నాయి. అంటే మేము టేస్ట్ చేసి చెప్తున్నాను. వడలు చేసాం. ఇడ్లీ బాగాలేదండి. ఇడ్లీ అంటే కొంచెం మనకి ఇంట్లో చేసుకున్నట్టు అయితే ఉండదు. ఇక్కడ చూసారా, ఇక్కడ ప్లేస్ ఆపోజిట్ ప్లేస్లో ఎంత బాగున్నదో. ఇదేంటంటే తిరుపతి కూడా మొత్తం దాటేసి మధ్యలో అండి. ఇంకా బెంగళూరుకి ఒక 2 గంటల ప్రయాణం అన్న మధ్యలో ఇక్కడ ఆగిపోయాము. పూరీలు ఓకే బాగానే ఉన్నాయి. 4 రకాల చట్నీలు ఉన్నాయి. చట్నీలు అయితే టేస్ట్ బాగున్నది. దోశలు అన్నీ కూడా బాగున్నాయండి. నేనైతే ప్లెయిన్ దోశ చెప్పుకున్నాను. మసాలా దోశ బాగానే ఉంది, ఓకే. మరి ఎక్కువ సూపర్ అని కాదు. ప్లెయిన్ దోశ బాగుంది, ఆనియన్ దోశ బాగుంది. సో ఇక్కడైతే మేము దోశలు తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మేము స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మధ్యలో జాంకాయలు కనిపించే టేస్ట్ చాలా బాగున్నాయండి. తిన్నాము, జాంకాయలు కొనుక్కొని ఉప్పు కారం వేసుకొని తిన్నాము. అయితే అక్కడ తినేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే బెంగళూరు స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఎవరో స్పోర్ట్స్ బైక్లా వెళ్తున్నారు. వెరైటీగా ఉంది బండి, కానీ చాలా స్పీడ్ వెళ్తున్నారు. అంటే ఆ బైక్కి అలా స్పీడ్గా వెళ్తారేమో మరి నాకు తెలియదు, కానీ బైక్ అయితే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది. మొత్తానికి బెంగళూరు రీచ్ అయిపోయామండి. ఇది మా కజిన్ వాళ్ళ ఇల్లు ఉంటున్న ఏరియా అనమాట. మొత్తానికి మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటా. గాలి అయితే విపరీతంగా ఉంది, ఫుల్ చలిగా ఉంది. సో ఇప్పుడైతే బెంగళూరు మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడ ఫ్రెష్ అయిపోయాము. ఈరోజు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాము. రేపు మార్నింగ్ వెళ్తాము. మైసూర్ వెళ్దాం అనుకున్నాము. అక్కడ అయితే మైసూరు మొత్తం ప్యాలెస్ అవి చూడడానికి అవ్వదంట, క్లోజ్ చేసేస్తారంట. దసరా కదా, చాలా రష్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకవేళ వెళ్తే కనుక బయట నుంచి ఏమైనా చూసి లైటింగ్స్ అవన్నీ చూద్దామని అనుకుంటున్నాము. చూడాలి. సో ఇంకా ఊటీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే ఇక్కడ బెంగళూరులో లోకల్లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవి చూసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదామని చెప్పి మేమైతే డిసైడ్ అయ్యాం. సో ఈలోపు ఏమైనా టెంపుల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ వీడియోస్ మీతో షేర్ చేస్తాను. సో దేవీ నవరాత్రులు కదండి, ఇక్కడ పూజలు అవి అవుతున్నాయి. దుర్గాదేవి, వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, కుమారస్వామి. సో ఇక్కడ పూజలు అవుతున్నాయి. అయితే ఇది ఎక్కడంటే మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట పెట్టారు. ఇయర్లీ వన్స్ ఇలా పెడుతున్నారంట. బాగుంటుందని చెప్పి మమ్మల్ని తీసుకొస్తే మేము ఇక్కడ తీసుకొచ్చాం. చాలా బాగుంది. అక్కడ ఆపోజిట్లో ప్రసాదాలు పెడుతున్నారు. ఇది ఒక ఎగ్జిబిషన్లో పెట్టారండి. మేము రావడం మధ్యాహ్నం వచ్చాం. ఏ స్టాల్స్ ఓపెన్ అయ్యలేవు. ఇక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని కొనుక్కున్నాను. అయితే మొత్తం ట్రిప్ అంతా అయిన తర్వాత ఏం కొనుక్కున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో అది అయ్యాక ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ మేము అంతా బయటకు వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము. అయితే బెంగళూరులో పెద్ద షాపింగ్ మాల్ ఫియోనిక్స్ మాల్ ఉంది, బాగుంటుందంటే అక్కడికి వెళ్ళాం. కాకపోతే అదేమి లులు మాల్ పక్కనే. ముందు లులు మాల్కి వెళ్ళి తర్వాత ఆ మాల్కి వెళ్ళాం అనమాట. అయితే లులు మాల్లో పెద్ద మేము చాలా దగ్గరలు చూసిందే కదా అని చెప్పి ఇక్కడ పెద్దగా ఏం లేవని చెప్పి పక్కన మాల్కి వెళ్దామని చెప్పి కాసేపు ఇదేదో ఐఫోన్ 17 వచ్చింది కదా చూద్దామంటే ఇక్కడ చూసిన తర్వాత ఇంకా అక్కడ ఏం లేదు కదా అని చెప్పి కిందకి దిగిపోయి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత పక్కన ఇంకో మాల్ ఉందని చెప్పాను కదండి. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా నేను ఇక్కడైతే ఏం షాపింగ్ చేయలేదు. అదేనండి లులు మాల్లో అయితే నాకేం నచ్చలేదు, అక్కడ ఏం షాపింగ్ చేయలేదు. ఇప్పుడు ఇంకో మాల్కి వెళ్తున్నాం కదా,
అక్కడ ఏమైనా నచ్చితే మరి చూడాలి. ఈలోపు ఇక్కడ బెలూన్స్తో మొత్తం చాలా బాగుంది లైటింగ్. మేము వెళ్ళేది 4కి అలా స్టార్ట్ అయ్యాము, కానీ ఇక్కడ ట్రాఫిక్ వల్ల ఒక గంటన్నర పట్టింది ఇక్కడికి చేరుకునేసరికి. ఇప్పుడు లుల్లు మాల్ తర్వాత ఇంకో మాల్కి వచ్చామండి. ఇక్కడైతే బాల్తో బాగా డెకరేట్ చేశారు. అక్కడ ఏదో షూటింగ్ అవుతుందని చెప్పి అదేదో క్లోజ్ చూశారు. అయితే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జితువిన ఆకలంటే మళ్ళీ అక్కడ వాడికి బర్గర్ అవి తినిపిద్దామని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఈలోపు చిన్న వీడియో ఇలా తీశాను వచ్చామని చెప్పి. ఇక్కడ మెన్స్ వేర్ అండి. మెన్స్ వేర్ ఇవన్నీ కూడా ఈయన చూస్తున్నారు. అయితే నాకు ఇక్కడ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూసారు కదా, మరి ఈ మెటల్ ఏంటో నాకు తెలీదు. డిజైన్స్ అవి అయితే చాలా బాగున్నాయి, విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి ఇలా వీడియో తీశాను మీతో షేర్ చేసుకుందామని. చూసారా ఇక్కడ రాధాకృష్ణులు ఎంత బాగున్నారో, నటరాజు ఇవన్నీ ఇలా ఉన్నాయి. అయితే ఈ స్టాల్ మాత్రం చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ షాపింగ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బర్గర్ కింగ్కి వెళ్ళామండి. జిత్విన్కి ఆకలేస్తుందని చెప్పి. అయితే వాడు ఏవో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా ఐస్ క్రీమ్స్ ఏవో ఆర్డర్ పెట్టాడు. అవి కూడా తినేసి ఇంకా కింద వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకా అక్కడికి వెళ్ళాలి. బర్గర్ కింగ్లో మేము ఆర్డర్ ఇచ్చాం కదా, ఇలా చిన్న వీడియోలో తీసుకున్నామండి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, ఇక్కడ చికెన్ అయితే తింటున్నాను. సరే అయిపోయిన తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. నేను అక్కడ షాపింగ్ మాల్లోని ఇటు వెళ్ళాలో నాకు అసలు అర్థం కాలేదు. బర్గర్కి బ్యాక్ అయిపోయాము. బ్యాక్ సైడ్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ అదంతా కూడా దసరా కదా, నేను నైట్ టైం లైటింగ్స్తోనే ఉన్నానండి. దసరా కూడా ఇంకొంచెం స్పెషల్గా ఉంది. అది ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ డిన్నర్ కావాలన్నమాట. అక్కడ మటన్ బిర్యానీ మేము చెప్పాము, బిర్యానీ బాగుంది. సో అప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వడానండి. టైర్డ్ అయిపోయాం చాలా వరకు. కొంచెం రిలాక్స్ అయితే రేపు మళ్ళీ మైసూర్ వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.